హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్టార్టింగే చూస్తారు నేను ఒక కార్డ్బోర్డ్ మీద వైట్ పెయింట్ వేసేయడం. అయితే నేను ఒక పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. సో దానికోసం నా దగ్గర కాన్వాస్ లేదు. సో నా దగ్గర ఉన్న ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద వైట్ పెయింట్ చేసుకున్నాను అనమాట. దగ్గరగా ఒక 4 to 5 లేయర్స్ వరకు ఆ వైట్ పెయింట్ వేసేసి నేను ఏదైతే పెయింట్ చేద్దాం అనుకుంటున్నానో దాని రిఫరెన్స్ డ్రా చేసుకుని పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసాను. లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. అవుట్పుట్ నా వరకు అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఆర్ట్ వీడియోస్ కోసం. అయితే ఇది కంప్లీట్ ఓన్లీ పెయింటింగ్ వీడియో. ఇంటికి నేను ఎవరిని డ్రా చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా, లాస్ట్ వరకు చూసేయండి మీకే తెలుస్తుంది. అండ్ కాకపోతే ఇక్కడ నేను ఒకటి మాత్రం కన్ఫర్మ్ చేయగలను, నేను ఒక దేవుడి పిక్ అయితే డ్రా చేస్తున్నాను, దట్ మీన్స్ పెయింట్ చేస్తున్నాను. సో మీరు ఈ పాటికి కనిపెట్టేసి ఉంటారు. ఒకవేళ వీడియో స్టార్టింగ్ మీరు కనిపెట్టేస్తుంటే కామెంట్ చేసేయండి కింద, ఓకే. అండ్ ఫేస్ మొత్తం బ్లాక్ కలరే. సో ఆ బ్లాక్లో మనకి ఐబ్రోస్, ఐస్, లిప్స్, నోస్ ఇవన్నీ డిఫరెన్స్ తెలియాలని నేను ఫస్ట్ బ్లాక్ లేయర్లో పెయింట్ చేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం లైట్ చేసుకుని అప్పుడు ఇంకా కొంచెం డార్క్ బ్లాక్తో ఐబ్రోస్, ఐస్ ఇవన్నీ డ్రా చేసుకున్నాను అనమాట. ఇదంతా కంప్లీట్గా డార్క్ యూస్ చేశాను. అంటే బ్లాక్లోనే నేను 3 డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశాను ఇది కంప్లీట్ చేయడం కోసం. జస్ట్ ఒక బ్లాక్ కలర్ తీసుకుని దాన్ని డార్క్గా ఉంచుకుని తీసుకున్నాను. అండ్ ఇంకొక దాంట్లో కొంచెం వైట్ మిక్సింగ్ ఒకటి తీసుకున్నాను, ఇంకొంచెం వైట్ మిక్సింగ్తో ఇంకొకటి తీసుకున్నాను. కంప్లీట్గా అయితే 3 షేడ్స్ తీసుకున్నాను. 3 షేడ్స్. నాకైతే ఫేస్ మళ్ళీ కొంచెం డార్క్ చేయాలనిపించి కొంచెం డార్క్ చేసుకున్నాను. డార్క్ చేసేసుకుని నెక్స్ట్ నేను తలపై కిరీటం, ఆర్నమెంట్స్ అన్నిటికీ కంటిన్యూ అయిపోయాను. ఈ గోల్డ్ కలర్ కోసం నేను నార్మల్గా మన దగ్గర ఉండే గోల్డెన్ ఎల్లోలో కొంచెం నార్మల్ ఎల్లో కూడా కలిపాను. సో నార్మల్ ఎల్లో గోల్డెన్ ఎల్లో మిక్స్ చేయడం వల్ల నాకు కావాలనుకున్న షేడ్ గోల్డెన్ షేడ్ కలర్ అయితే వచ్చింది. సో ఆ రెండు మిక్స్ చేసుకున్నాను. ఇలా కంప్లీట్గా ఆర్నమెంట్స్లో ఎల్లో కలర్ షేడే యూస్ చేసి మొత్తం షేడింగ్ని అండ్ పెయింటింగ్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే నా కంప్లీట్ అయిన పిక్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక్కటి మిస్సింగ్, నామం. సో ఆ నామం స్ట్రైట్గా రావడం కోసం కొన్ని డాట్స్ పెట్టుకుని అండ్ కంటిన్యూ అయ్యాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ వీడియో జస్ట్ 5 minutes మాత్రమే, కానీ ఇది కంప్లీట్ చేయడానికి నియర్లీ నాకు యాక్చువల్గా అయితే 5 hours పట్టింది. బికాజ్ ఆ ఆర్నమెంట్స్ మొత్తం షేడింగ్ అండ్ వాటిలో డిఫరెన్స్ వేరు ఆర్నమెంట్స్ ఉన్నాయి అనే డిఫరెన్స్కి అవన్నీ షేడింగ్కి చాలా టైం పట్టింది. సో అంత కష్టపడి డ్రా చేసినందుకు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేసేయండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. Thank you for watching.